హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఈ వీడియో కేవలం మనం రీతు ఓవర్ యాక్షన్ గురించే మాట్లాడుకుందాం. అలాగే సంజన చేసిన తప్పు ఏంటి అని చాలామంది అడిగారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ కట్టప్ప అయితే ఇమ్మాన్యుయల్ నిజంగానే కట్టప్పే, డౌట్ లేదు. రీతు పెట్టింది ఏమన్నా తప్పు ఉందా అంటే నాకెందుకో ఆ పాయింట్లో రీతునే కరెక్ట్గానే చెప్పింది అనిపించింది. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఇది భరణి యాక్చువల్గా రీఎంట్రీ అప్పుడే మీకు గుర్తుందో లేదో కట్టప్ప అన్నాడు ఇమాన్యుయల్ని పట్టుకుని. సో అంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడుతూ వెన్నుపోటు పొడిచే రకమే, డౌటే లేదు. అయితే ఇక్కడ రీతు విషయంలో కరెక్ట్గానే తీసేద్దామనే అనుకున్నాడు. ఆ డిస్కషన్ కూడా నడిచింది. దివ్యాకి ఇస్తే దివ్య వెళ్ళి రీతుని తీసేస్తుంది, డౌట్ లేదు, దివ్యాకి ఇద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ విషయం తనుజ వెళ్ళి రీతుకి చెప్పింది. ఆ విషయం పెట్టుకుని రీతు కట్టప్ప కింద ఇమ్మాన్యుయల్ని పెట్టింది. కానీ ఈసారి నాకు నచ్చింది ఏంటి అంటే ఇమ్మాన్యుయల్లో ఫేస్ పైన చెప్పాడు, ఎస్ అవును చాలా అనుకుంటాం, 100 స్ట్రాటజీలు వేసుకుంటాం, నిన్ను తీసేద్దామని కూడా అనుకుంటాం, నీకేం నేనేం మాట ఇవ్వలేదే, నిన్ను కెప్టెన్ చేస్తానని మాట ఇచ్చి నేను నిన్ను తీసేస్తాను అనుకుంటే నేను కట్టప్పనవుతా. ఈ పాయింట్, ఈ లాజిక్ ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇక్కడ రీతు పెట్టింది, రీతు విన్నది వాడి ప్రకారం కట్టప్ప పెట్టింది కరెక్టే. సో అక్కడ జరిగింది కూడా అంతే, రీతుని తీసేద్దాం అనే డిస్కషనే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రీతుని తీసేస్తేనే కళ్యాణ్కి ఛాన్స్ ఉంటుంది. కళ్యాణ్ని కెప్టెన్ చేయాలని తనుజాకు ఉంది. అలాగే రీతు అయినా ఆమెకేం పెద్ద నష్టం లేదు, ఎందుకంటే ఆమె రేస్లో లేదు కాబట్టి. అయితే ఇక్కడ ఆ కత్తి ఇవ్వాల్సింది రీతుకు కాదు, మనం అదే అనుకున్నాం. దివ్య మంచిగా పాయింట్లు చెప్పింది, అక్కడ కరెక్ట్గా పాయింట్లు చెప్పింది. కళ్యాణ్కి ఇచ్చిన రీతునే తీసేస్తాడు సార్, తీసేస్తాడు దివ్య, నీకు తెలీదా 100% అని చెప్తుంటే ఏమో నువ్వెలా చెప్తావు ఆ విషయం? పవన్ డిమాండ్కి ఇవ్వచ్చు కదా, పవన్ డిమాండ్కి ఇస్తే దివ్యాన్ని తీసేస్తాడని క్లియర్గా చెప్తుంది. మరి కళ్యాణ్కి ఇస్తే రీతుని తీసేస్తే చెప్పలేం కదా. ఇక్కడ ఫ్లేర్ అప్ అయ్యే కళ్యాణ్కి ఇవ్వలేదు. ఇదే నేను రివ్యూలో చెప్పా, వర్స్ట్ గేమ్ ఆడింది తనుజ అని. తనుజ కెప్టెన్ని కళ్యాణ్ చేయాలంటే కత్తి కళ్యాణ్కే కదా ఇవ్వాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యి మీరు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే భరణి ముందెళ్ళిపోతాడట, సంజన ముందెళ్ళిపోద్దట. అరే ఆల్రెడీ సంజనాదీను భరణిది అయిపోయిందబ్బా, ఛాన్స్ అయిపోయాక తనుజకు వచ్చింది, మీరు ఎక్కడున్నారు అంటే కొంతమంది మరీ కామెంట్ చేశారు ఏంటంటే ఆయన గేమ్ చూస్తున్నాడో లేదా కానీ ఒక కామెంట్ మరీ దారుణంగా ఉంది. దాని మీద కామెంట్స్ అన్నీ నేను కలెక్ట్ చేసి మీకు వీడియో చేస్తా. సో దీని తర్వాత ఆ వీడియో వస్తుంది చూడండి, సండే మధ్యాహ్నం ఎప్పుడో అది పబ్లిష్ చేద్దాము. అది మరీ అన్యాయం. అట్లెట్లా సార్, తనుజకి కళ్యాణ్ని కెప్టెన్ చేయాలని ఉంది, వేరే వాళ్ళకి ఇస్తే కళ్యాణ్ని పొడిచేస్తారు కదా, రీతికి ఇస్తే కళ్యాణ్ పడవదా? చెప్పలేం కదా. లాస్ట్ టైం రీతునే కదా తీసేసింది. పైగా పాయింట్ ఏమంది, కళ్యాణ్ నీకు లాస్ట్లో రీతుని తీస్తే పాయింట్ ఏమని చెప్పండి. అప్పుడు నువ్వు చేసింది తప్పు అయితే, నేను చేసింది తప్పు అయితే ఇప్పుడు నువ్వు చేసింది తప్పు, అప్పుడు నేను చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు చేసింది కరెక్టే. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ చెప్తాడే, ఆ డైలాగ్ చెప్పింది. అప్పుడు చేసింది ఏంటి, తను శ్రీజ కన్ఫ్యూజన్ వల్ల, శ్రీజ ఎవరిని తీసేస్తుందో తెలియకపోవడం వల్ల ఫస్ట్ ఛాన్స్ డిమాండ్ పవన్కి రాగానే కళ్యాణ్ని తీసిపారినకాడు. వెరీ ఫస్ట్ ఛాన్స్, కనీసం 2వ 3వ ఛాన్స్ కూడా దానికి బాధపడ్డాడు కళ్యాణ్. ఇంకా గుర్తుంటుంది కదా సీన్, ఇంకా గుర్తుంది. నేను చెప్తా, నన్ను తీసేపించావు కదా, ఫ్రెండ్ అని వెన్నుపోటు పొడిచావు కదా, మోసం చేసావు కదా అంటే ఏడ్చి ఎమ్మడపడి వెనక్కి తోకలాగా తిరిగి మరీ సారీ చెప్పింది 10 సార్లు. ఆ విషయం మొన్న నామినేషన్లో కూడా కళ్యాణ్ తీసుకుని వచ్చాడు. నా మానాన్ని నేను ఏడుస్తుంటే ఒక మూల కూర్చుని నువ్వు వచ్చి వెంటపడి సారీ చెప్పావు నాకు అన్నాడు. ఎస్, ఇట్స్ కరెక్ట్. మరి అలాంటప్పుడు ఇక్కడ కళ్యాణ్ రీతుని తీసేస్తే తప్పేముంది, తప్పేం లేదు. అయితే ఇక్కడ మీకు రెండోసారి తనూజ రీతుకి ఎందుకు ఇచ్చిందంటే దివ్యాన్ని తీసేస్తుందనే ఇచ్చింది. డిమోన్కి ఇచ్చినా దివ్యాన్ని తీసేస్తాడని చెప్తుంది. అక్కడ కళ్యాణ్కి కత్తిస్తే చెప్పలేం కదా, రీతుని తీసేస్తాడు, దివ్యాన్ని తీస్తాడు లేదు తెలీదు, అందుకని ఇవ్వలేదు. ఇదే పాయింట్ చెప్పా, వర్స్ట్ గేమ్ ఆడింది.
అక్కడ వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు, ఇమాన్యుయల్, తనుజ అండ్ ఇంకొక ఛాన్స్ ఉన్న బర్నీకి ఛాన్స్ అయిపోయింది. అయినా కూడా బర్నీ వచ్చి అక్కడ డిస్కషన్ చేశాడు, లేదు మనం కత్తి తీసుకుంటే తనకిద్దాం, కళ్యాణ్కి ఇద్దాము, ఫెయిర్ ఎనఫ్ ఉంటుంది అంటే, లేదు ఇమాన్యుయల్ అన్నాడు దివ్యకి ఇద్దాము, దివ్యకి ఇస్తే రీతుని తీసేస్తుంది అన్నాడు. బట్ దివ్యకి ఇవ్వలేదు తనుజ. ఎందుకు ఇవ్వలేదు అంటే అంతకుముందు 2 సార్లు తీసేసింది కాబట్టి, అది మనకు తెలుసు. ఇక్కడ రీతు ఓవర్ యాక్షన్ చూద్దాం. చూడండి, రీతు విషయంలో మనోడు ఇమాన్యుయల్ అయితే కరెక్ట్గానే ఉన్నాడు, బట్ కట్టప్ ఇవ్వడం ఆమె దృష్టిలో కరెక్ట్, ఎందుకంటే తనుజ మాటలు విన్నది కాబట్టి. బట్ ఈసారి ఇమాన్యుయల్ స్ట్రైట్గా చెప్పాడు, రీతు తనుజకి సపోర్ట్ చేయలేదు చాలా విషయాల్లో, బట్ తనుజ మాత్రం రీతుకి బాగా విషయాల్లో సపోర్ట్ చేసింది. అంతెందుకు నిన్న క్యాప్టెన్సీ టాస్క్లో కూడా 3వ పొజిషన్లో పెట్టింది, ఎందుకంటే తనకి వెళ్ళి కత్తిచ్చింది. 2వసారి ఎందుకు ఇచ్చావు అనేది దివ్య పాయింట్ మనకి చెప్పింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే రీతు చాలా చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నానని వెళ్ళి సూపులో పడిపోతుంది. సో మీకు క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు చూడండి, అసలు అది చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్. ఇదే 12th వీక్ క్యాప్టెన్ అని స్టోర్ రూమ్లో ఒకటి బోర్డు వచ్చింది. బోర్డు వచ్చినప్పుడు వెళ్ళి నార్మల్గా తెచ్చి వెనక్కి పెట్టి చూపెడుతుంది. అదే డీమాన్ పవన్ కెప్టెన్ అయి ఉంటే ఎట్లా ఎగురుకుంటూ ఏ అని గొడవ చేసి తెచ్చేదానిగా. మరి ఇది ఓవర్ యాక్షనే కదా. సరే ఓకే, ఓవర్ యాక్షన్ కాదని పక్కన పెడదాం. అక్కడ డీమాన్ పవన్ బ్యాక్ పెయిన్తో టాస్క్ ఆడలేక విపరీతంగా కష్టపడుతుంటే ఆమె అసలు పర్సనల్గా ఏడ్చేస్తుంది పక్కనకి వెళ్ళిపోయి. ఎందుకు? ఇక్కడ ఇంకోటి చెప్తా, ఆడియన్స్కి కూడా చెప్తున్నా నేను. డీమాన్ పవన్ మనసులు దోసాడు సార్, అసలు నడుము నొప్పి ఉన్నా యోధుల్లాగా పోరాడుతున్నాడు. ఎందుకు నడుము నొప్పి ఎందుకు రావాలి? టాస్క్ నీతో పాటు కళ్యాణ్ కూడా ఆడుతున్నాడుగా, అలసిపోయాడుగా, అలసిపోతూనే ఆడారుగా ప్యాచ్లు పెడుతూ. ఆ కళ్యాణ్ ఆగాడుగా నీకోసం, అది కూడా తెలియదట నాగార్జున ముందు చెప్పడం. ఏమో సార్ నాకు అతను ఆగిపోయాడని నేను అనుకోలేదు. అరే నీకోసం ఎమోషనల్గా ఏడ్చాడు, నిన్ను పట్టుకుని ఏడ్చాడు, నీకు తెలీదా? అది ఎట్లా ఉంటాడు అంటే రియాక్షనే లేదు. అందుకనే అన్నాడు విను, స్పందించు, ఆకలింపు చేసుకో, దాన్ని తీసుకో, అడాప్ట్ చేసుకో, ఆ తర్వాత నీ రియాక్షన్ చూపించు. ఎందుకన్నారు ఆ డైలాగు? అది కూడా అర్థం కాదు పూర్తిగా, నేను చెప్తున్నా కదా, మనం చెప్తే కానీ అర్థం కాదు అన్నట్టు ఉంటుంది. అక్కడ ఎవరో నాకు ఒక కామెంట్ చేశారు ఏంటంటే, గేమ్ని పాజ్ చేయొచ్చు కదా సార్ ఆయనకి అంత బాగాలేనప్పుడు. అంటే గేమ్ని ఎందుకు పాజ్ చేస్తారు, అది పోతూనే ఉంటుంది గేమ్. అక్కడ తనుజ గైడెన్స్ చేస్తుంది, కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది, రీతు పవన్ డిమాండ్ సపోర్ట్ చేస్తుంది, ఇమాన్యుయల్ కూడా కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. కమాన్ కళ్యాణ్ అనుకుంటా చేస్తున్నారు. అది టఫ్ టాస్కే, ఆడాలి. సరే నడుము పట్టేసింది, ఆడలేకపోయాడు, వాట్ ఎవర్ జరిగింది. ఆడలేక కదా ఓడింది. ఏదైనా సరే మరి బర్నీ కూడా అంతే కదా, షోల్డర్ పెయిన్, నువ్వు ఎగ్గిరి దూకి బర్నీని పడేసినప్పుడు లేదా రీఎంట్రీ అప్పుడు శ్రీజ కోసం? అది ఏం మర్చిపోతారా మీరు, నాకు అర్థం కాదు. లేదంటే అప్పుడే సింపతి గుర్తొచ్చేస్తుందా? వెంటనే ఏడ్ చేసి అబ్బా బ్యాక్ పెయిన్ ఇట్లా పడిపోతే మీకు సింపతి గుర్తొచ్చేస్తుందా? నేనేమి క్రిటిసైజ్ చేయట్లేదు. మరి ఇదే విషయం బర్నీకి కూడా ఉందిగా, షోల్డర్ ఇంజూర్డ్, అయినా కూడా త్రో బాల్ ఇచ్చారుగా వేరేది. అప్పట్లో ఆయన చేయలేకపోయాడు కదా, ఆయన తరఫున వేరే వాళ్ళు ఆడాల్సి వచ్చిందిగా రీఎంట్రీ అప్పుడు. లేదంటే ఆయనే ఆడుకునేవాడుగా గేమ్స్ అన్నీ కూడా. అప్పుడు శ్రీజ రావాలి రీఎంట్రీ అని ఎంత రాక్షసుల్లాగా ఆడాడు. అప్పుడు నేనేగా చెప్పా పర్సనల్గా తీసుకున్నాడు అని చెప్పి బర్నీ విషయంలో. ఆయన ఎందుకు అంటే ఆ పరుపు టాస్క్ అనేది ఇంకా గుర్తుండిపోయింది, ఆయన తోయాలనుకుంటున్నాడు అని. అట్లా ఏంటంటే మనం ఆడితే గేము, మనం అలసిపోతే అలసట, మనకి నొప్పి వస్తే నొప్పి, సో వేరే వాళ్ళకి కాదు అనేది లేదుగా, ఎవరైనా సమానమే ఇక్కడ. అందుకనే అక్కడ సంచాలకుగా తనూజ ఉంది. తనూజ పాజిటివ్ చెప్పలేదు, వెళ్ళిపోతుంది ఫ్లోలో. కళ్యాణ్ సపోర్టింగ్ ఉంది, కళ్యాణ్ బాగా స్పీడ్గా చేసేస్తున్నాడు, వదిలేసింది. అందుకే పాజ్ పెట్టలే బ్రదర్.
ఎవరి ఫేవరెటిజం వాళ్ళకుంది. అదే ప్లేస్లో రీతు ఉంటే ఖచ్చితంగా పాజ్ పెట్టేదేమో. మేబీ పాజ్ ఆగు, ఇతను పడిపోయాడు, ఆగు కళ్యాణ్ నువ్వు కూడా ఆగు, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి అనేవాళ్ళేమో. అప్పటికి ఎనర్జీ కొంచెం కోలుకుని కాస్త చేసేవాళ్ళేమో కదా. సో వాట్ ఎవర్ ఏదైనా కూడా అక్కడ రీతు ఓవర్ యాక్షన్ అయితే ఉంది. అంత రియాక్షన్ అవ్వాల్సిన పనే లేదు. 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఆల్మోస్ట్ టాప్ 5లోకి రీచ్ అవ్వబోతున్నాడు. ఆ టాస్క్ గెలిస్తేనే తప్ప ఇదవుతుంది అనేంత లేదు అనేది నా ఒపీనియన్. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కంటే రీతుకి నాగార్జున సార్ రోస్ట్ ఇస్తూనే ఉన్నారు, నువ్వేమన్నా డిమోన్ పవన్ లాయర్వా అని. మరి అంతే కదా, మనం ఏం మాట్లాడుకున్నాం చెప్పండి. నామినేషన్స్ అప్పుడు కెప్టెన్ స్మూత్గా రన్ చేయాలి నామినేషన్ని, కెప్టెన్ అగ్రెసివ్ అయితే ఎలాగా, అసలు మధ్యలో దూరాల్సిన పనే ఉంది అంటే. నేను బ్లూ టీమ్ వేశారు అప్పుడు, నేను మాట్లాడే బ్లూ టీంలో సుమన్ లేడా మాట్లాడ్డా అసలు అక్కడ స్మూత్గా రన్ చేయాల్సింది మధ్యలో దూరిని పవన్ తలబడుతున్నాడు అని చెప్పి వచ్చేసింది. చూసే ఒక్కడిని చేసి మీరు అలా మాట్లాడద్దు, అసలు ఆ స్టేట్మెంటే రాంగు. ఆయన చిన్నపిల్లాడా, పాలు తాగే పిల్లాడా, మాట్లాడుకుంటాడు కదా, ఆయనకి ఏది కావాలంటే అది మాట్లాడుకోగలడు కదా. అక్కడ ఇమ్మాన్యుయల్ తీసేసి నీకు లాజిక్ చెప్పాడు. ఇమ్మాన్యుయల్ ఎంత బాధపడ్డాడు పక్కకెళ్ళి, అందుకే కట్టప్ ఇచ్చాడుగా. సో ఇలాగుంటాయి. సంజన చాలా క్లియర్గా చాలా విషయాలు చెప్పింది రీతుది. పొద్దున్నే వస్తావు, పవన్తో గొడవ పడతావు, మళ్ళీ సాయంత్రం కలుస్తారు, మళ్ళీ రాత్రి కూర్చుంటారు అంటుకుని. సో ఇది నేను చూడలేకపోతున్నా, డిస్కంఫర్ట్గా ఉన్నా. అయితే ఆ చెప్పిన పద్ధతి అనేది కరెక్ట్గా లేదు. అది దాని మీద అబ్జెక్ట్ చేశారు. దివ్య ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంది. మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో వాళ్ళ బాండింగ్ గురించి అది ప్రశ్నించండి, అంతేగాని మీరు పర్సనల్ వెళ్ళద్దు. ఇదే విషయం అక్కడ ఆడియన్స్ కూడా అభిప్రాయపడ్డారు. సో ఏది ఏమైనా కూడా రీతు వల్ల పవన్ డీమోన్ గేమ్ చెడిపోతుందని చాలామంది చెప్తూ వచ్చారు. ఫైర్ స్ట్రోమ్ వచ్చిన వాళ్ళందరూ, నిఖిల్ కూడా చెప్పాడుగా వచ్చిరాని తెలుగులో. ఇంకెంతకంటే ఎవరు చెప్పలేరు. వాళ్ళ గేమ్ అలాగే ఉంటుంది, అలాగే భరించాలి. టాప్ 5 వరకు ఉంటే అలాగే భరించాలి అన్నట్టు ఉంటుంది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సో మిగతా నెక్స్ట్ వీడియో క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేస్తాం. మీరు క్యూ అని టైప్ చేయండి, క్వశ్చన్ పెట్టండి, నేను దానికి ఆన్సర్ అనేది ఇస్తాను. నేను నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.